నమస్కారము. ఈరోజు మనం తెలుగు వ్యాకరణం సంధులలో అత్వ సంధి గురించి తెలుసుకుందాము. వ్యాకరణం పరిభాషలో రెండు స్వరాల కలయికను సంధి అని, ఆ రెండు స్వరాల మధ్య జరిగే మార్పును సంధి కార్యం అని అంటారు. మొదటి పదం చివరి అక్షరంలోని స్వరాన్ని పూర్వస్వరం అని, రెండవ పదం మొదటి అక్షరంలోని స్వరాన్ని పరస్వరం అని అంటారు. దీని ఉదాహరణలు తెలుసుకుందాము. రామ ప్లస్ అయ్య, రామయ్య. రామలోని పూర్వస్వరం మా ప్లస్ అయ్యలోని పరస్వరం ఆ. జరగక ప్లస్ ఏమి, జరగకేమి. పై పదాలలో పూర్వస్వరం ఆ పరస్వరంలోని అచ్చుతో కలిసినప్పుడు ఆ లోపించి పరస్వర రూపం కనిపిస్తుంది. దీన్ని అత్వసంధి అంటారు. ధన్యవాదములు.